హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. గుడ్ మార్నింగ్. ఇవాళ ఆదివారం, ప్రభుదినం. మరో ప్రత్యేకం, ఈరోజు పెంతెకోస్తు దినం. అదేంటండి పెంతెకోస్తు పండగ, పెంతెకోస్తోళ్ళ కదా అంటారా? కొందరు అలాగే అనుకుంటున్నారు ఇప్పటికి కూడా. కానీ పెంతెకోస్తు అనే మాట అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. పాత నిబంధనలోనే ఈ ప్రత్యేకమైన దినముల గురించి ప్రస్తావించబడింది. తలవంచండి, చిన్న ప్లాన్ చేసుకుని ఈరోజు దేవుని వాక్యంలోని సంగతులను గ్రహించుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మా కొరకు నీవు సెలవులో యాగమై పునరుద్ధానుడివై లేచి పరలోకమునకు ఆరోహణమై నీ ఆత్మను, ఆదరణకర్తను మాకు పంపిస్తానన్న మాట నెరవేర్చినటువంటి ఈ ప్రత్యేకమైన రోజును మేము గుర్తు చేసుకుంటుండగా నీ ఆత్మతో మమ్మల్ని ఒక్కొక్కరిని అభిషేకించమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. నేను మీకు నీటితో బాప్తీసం ఇస్తున్నాను, నా వెనక వచ్చేవాడు మీకు అగ్నితో బాప్తీసం ఇచ్చును అన్న మాటలు మీకేమన్నా గుర్తున్నవా? చాలామంది మనం రక్షించబడిన తర్వాత మన పాపాల కొరకు పశ్చాత్తాపడి ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభువుని రక్షకుడిగా అంగీకరించి బాప్తీసం పొందుతున్నాం. బాప్తీసం పొందామన్న వారు అనేకులు ఇవాళ శక్తిహీనులుగా ఉండడానికి కారణం ఏంటి? అంతటితోటే ఆధ్యాత్మిక జీవితం ఆగిపోదండి. మారు మనసు పొంది బాప్తీసం పొంది పరిశుద్ధాత్మను వరమును పొందుడి అని ఆనాడు పేతురు, యోహానులు బోధించారు. అసలు ఇంతకీ మీరు ఎప్పుడైనా అపోస్తల కార్యాలు 1వ అధ్యాయాన్ని చదివారా? అపోస్తల కార్యాలు 1వ అధ్యాయంలో చదివితే ఈరోజు మళ్ళీ చదవండి. చర్చికి వెళ్తే వెళ్ళిరండి, వెళ్ళి వచ్చా చదవండి. చర్చలో కూడా చెప్తారేమో, వినండి. 2వ వచనం చదువుతున్నాను. తరువాత ఆయన పరమునకు చేర్చకబడిన కొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించి వాటన్నిటిని గురించి నా మొదటి గ్రంథంలో రచించితిని. 3వ వచనంలో ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుడి రాజ్య విషయములైన గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను, సూచనలను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరచుకను. ఆయన వారిని కలుసుకొని ఇలాగ సెలవిచ్చారు, ఇలాగ ఆజ్ఞాపించాను. మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్ళతో బాప్తీసం ఇచ్చారు, కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తీసము పొందెదరు అనెను. పాత నిబంధన గ్రంథంలో ప్రత్యేకంగా 7 విశ్రాంతి సంవత్సరముల తర్వాత 749 సంవత్సరాల తర్వాత వచ్చే 50వ సంవత్సరం ఒక సునాద సంవత్సరంగా, ఒక విడుదల సంవత్సరంగా దేవుడు ఆశీర్వదించాడు. పస్కాను ఆచరించిన వారు ఆ 50వ సంవత్సరం కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. 50వ సంవత్సరము రీస్టార్ట్ లాగా అప్పులన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. బానిసలు ఉంటే వాళ్ళకి విడుదల దొరుకుతుంది. చాలా విషయాలు ఉన్నాయి. అది కూడా మీరు లెవియాకాండం 25వ అధ్యాయం ఈరోజు చదివి ధ్యానించండి. ఇక్కడికి వస్తే మీరు పైనుండి శక్తి పొందు వరకు 8వ వచనంలో చూస్తే ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తిని అందుదురు గనుక మీరు వాగ్దానం నెరవేర్పు కొరకు కనిపెట్టండి. పైనుండి వచ్చే శక్తి భూ సంబంధమైన శక్తి కాదు, మనుషులు ఇచ్చే బలం కాదు. పైనుండి నేను మీకు శక్తి పంపిస్తాను. మీరు ప్రార్థనలో కనిపెట్టండి. మీరు పరిశుద్ధాత్మతో అభిషేకించబడాలని ఆశపడుతున్నారు, కానీ ప్రార్థనలో కనిపెట్టకుండా
రక్షణ అనుభవం పొందకుండా, పాత జీవితం నుంచి విడుదల పొందకుండా, నమ్మి బాప్తీసం పొంది ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించకుండా ఆత్మతో అభిషేకించు అని ప్రార్థించడం వాళ్ళ సర్వసాధారణమైపోయింది. కానీ పరిశుద్ధాత్ముడు మనల్ని ఆవరించాలంటే, మనల్ని అభిషేకించాలంటే మనం పరిశుద్ధపరచబడాలి. పరిశుద్ధపరచబడటం మన చేత కాదు. మనల్ని మనం పరిశుద్ధపరచుకోలేము. కానీ ప్రభువే మనల్ని తన ఆత్మను మన మీద కుమ్మరించడం ద్వారా పరిశుద్ధపరుస్తాడు. ఈరోజు సంఘాల్లో దేవుని ఆత్మ అభిషేకం పొందాలనే అభిషేక కూడికలని ఎన్నెన్నో చూస్తుంటాం. కానీ ఎంతమంది నిజంగా ఏక మనస్సుతో కూడి వచ్చి దేవుని సన్నిధి కొరకు, ఆత్మ అభిషేకం కొరకు కనిపెడుతున్నాం? మీరు పైనుండి శక్తి వచ్చే వరకు మీరు కనిపెట్టండి. పైనుండి మీరు శక్తి వచ్చినప్పుడు మీకు శక్తి కలుగుతుంది. పైనుండి పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీకు శక్తి కలుగుతుంది. 8వ వచనంలో. అలాగే ఇంచుమించు 120 మంది 15వ వచనంలో ఆ కాలం మంది ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా కూడి ఎడతెగక 14వ వచనం కూడా వీరితో కూడా కొందరు స్త్రీలు, యేసు తల్లి మరియ ఆయన సహోదరులు ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచున్నారు. యేసు ప్రభు పునరుద్ధానుడైన రోజు నుండి 40 దినాల వరకు అనేకులకు అనేక సందర్భాల్లో కనబడి రుజువులు చూపించి వారికి చివరి సందేశాన్ని ఆయన అందించి పరలోకానికి ఆరోహణమయ్యాడు. ఆ శిష్యులు ఇంకా తేరి చూస్తుండగా దేవదూతలు అక్కడ కనబడి, 2 మనుషులు కనబడి, ఏ రీతిగా ఈ యేసు క్రీస్తు మీ మధ్య నుంచి ఎత్తబడ్డాడో ఆ రీతిగా దిగి వచ్చటం మీరు చూచేదారో అప్పుడు మీరు యెరూషలేములో, యూదయలో, సమరయలో, భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉందురు. ప్రభు చెప్పినట్టుగా వారు వెళ్ళి అక్కడ ఒక మేడగదిలోకి వెళ్ళి, యెరూషలేము వెళ్ళినప్పుడు నేను ఆ మేడగదిలోకి వెళ్ళి చూడడం జరిగింది. అది పాతబడిపోయిన మేడగదిగా ఉంది. ఇప్పుడు రూఫ్ ఉంది కానీ ఆ రోజుల్లో దానికి పైన కప్పు కూడా లేదట. ఆ కప్పు లేని ఆ మేడగదిలో వాళ్ళందరూ 120 మంది 10 రోజులు ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉన్నారు. 50వ రోజు పెంతెకొస్తు పండగ. 2వ అధ్యాయం 1వ వచనం చూస్తే అపోస్తలుల కార్యాలు, పెంతెకొస్తు పండగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి, ప్రార్థనలో ఉండిరి. పరిశుద్ధాత్ముడు మన మధ్యలోనికి రావాలంటే 2, 3 ఎక్కడ ఆయన నామంలో కూడుంటామో అక్కడ ఉంటామన్న ప్రభు తన ఆత్మను మన మీద కుమరించడానికి ఆశ కలిగి ఉన్నాడు. 10 రోజులు ఎడతెగక, మేబీ ఉపవాసం ఉంది, అన్నపానాలు మరచి పైనుండి వచ్చే శక్తి కొరకు దేవుని సన్నిధిలో కనిపెట్టారు. ఇవాళ సంఘాలలో ఉద్యోగం కావాలంటే సహోదరులైన విశ్వాసులైన వారందరూ ఏకముగా కూడి ప్రార్థనలో కనిపెట్టవలసిన అవసరత ఎంతో ఉంది. ఏం జరిగిందో చూడండి. పెంతెకొస్తు పండగ దినమున అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూడి ఉన్న ఇల్లంతటిని నింపెను. హల్లెలూయా. అకస్మాత్తుగా. ప్రభు రాకడ కూడా అకస్మాత్తుగా ఉంటుందండి, వేగముగా. ప్రభు రాకడ కూడా 2వ రాకడ మెరుపు ఈ దిక్కున మెరిసి ఆ దిక్కున ముగిసినట్టు ఆయన రాకడ కనురెప్ప పాటలో జరుగుతుంది. దేవుడు తన కార్యాలను సాగదీసేవాడు కాదు, తాను ఇచ్చిన మాటను, వాగ్దానాన్ని నెరవేర్చేవాడు. అకస్మాత్తుగా వేగముగా గాలి వంటి ధ్వని. గాలి వంటి ధ్వని అంటే గాలి వీచింది,
గాలి వీచినప్పుడు కలిగే ధ్వని కలిగింది. హల్లెలూయా. ఆయన ధ్వనిని మనం వినగలం, గాలిని మనం కన్నులారా చూడలేం, కానీ దాని ప్రభావాన్ని మనం అనుభవించగలం. గాలి తాకినప్పుడు మనం స్పర్శను గ్రహించగలం. ఆ రీతిగానే మరి కంటికేమీ కనబడలేదు అక్కడ, కానీ బలమైన వేగముగా వీచిన గాలి ధ్వని ఇల్లంతటిని నింపెను. 3వ వచనంలో, మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగించబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీదను రాలగా. వావ్! దేవుడు ఒక్కొక్కరిని అభిషేకిస్తాడంటే, ఎవరో ఒక పాస్టర్ గారిని అభిషేకిస్తారనుకుంటున్నారేమో. నీ హృదయం దేవుడితో సరిగా ఉంటే, నువ్వు ఆయన సన్నిధిలో కనిపెడితే, నువ్వు ఆయన రక్తంలో కడగబడితే, నీవు ఆయన వాగ్దానాలు నమ్మితే నిన్ను కూడా అభిషేకిస్తాడు. ఈ పెంతెకోస్తు పండగ దినము అప్పుడెప్పుడు జరిగింది కాదు, ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉన్నది. ఇంకనూ మీరు ఆత్మాభిషేకమును పొందకపోతే, అభిషేకం అంటే ఏంటి? భాషలు మాట్లాడాలనుకుంటారు కొంతమంది, ఉద్రేకంతో కూడినటువంటి భక్తిని ఆచరించడం అనుకుంటుంటారు మరికొందరు. పైనుండి మీరు శక్తి పొందుతారు, మీకు శక్తి వస్తుంది. దేని మీద శక్తి? పాపాన్ని జయించే శక్తి, సాతాన్ను ఓడించే శక్తి, క్రీస్తులా జీవించుటకు శక్తి, ప్రభువు నామమును ఉన్న అధికారమును వినియోగించుకునే శక్తి. యూ విల్ గెట్ ద పవర్. అగ్ని వంటి జ్వాలలు వారి మీదకి వచ్చాయి. పూర్వకాలం బొగ్గింజన్లు ఉండేవి. నల్లటి ఆ బొగ్గింజన్లలో మీరు ఎప్పుడైనా తొగ్గు చూస్తే, ఆ బొగ్గులు, నల్లగా ఉన్న బొగ్గులు ఎర్ర కడితల్లాగా మడుతూ ఉన్నప్పుడు అక్కడ శక్తి వస్తుంది. కాబట్టి అన్ని వేగన్స్ని, అన్ని రైలు బోగీలను లాగగలగడానికి శక్తి వచ్చింది ఆ ఇంజన్కి. పరిశుద్ధాత్ముడు నిన్ను శక్తితో నింపినప్పుడు అనేకులకు నీవు ఆశీర్వాదకరంగా మారుతావు. అత్యున్నతమైన కార్యాలను, దైవ కార్యాలను మనం చేయగలుగుతాం. ఎప్పుడైతే వాళ్ళు ఒక్కొక్కళ్ళ మీద పరిశుద్ధాత్మ రాలేడో వారికి వాక్శక్తి వచ్చింది. హల్లెలూయా. ఏం శక్తి ఇది? వాక్శక్తి. జీవన మరణాలు నీ నోటిలో ఉన్నాయి. నీ నోరు అభిషేకించబడినప్పుడు నీ ప్రతి మాట పరిశుద్ధాత్మ శక్తితో ఉంటుంది కనుక నీవు యేసు నామములో బంధిస్తే అపవాది బంధించబడుతుంది. ఏది మీరు భూలోకంలో బంధిస్తారో అది పరలోకంలో బంధించబడుతుంది, ఏది విడిపిస్తారో అది పరలోకంలో విడిపించబడద్దని చెప్పిన ఆధ్యాత్మిక శక్తిని ప్రభు మనకిస్తాడు. నిన్ను నీవు జయించుకునే శక్తి అన్నిటికంటే మించిన గొప్ప శక్తి. నీ శరీరేచ్ఛలను, నీ లోకాశలను, నీ శరీర స్వభావం నుంచి నువ్వు విడుదల పొందటం నీ వల్ల కాదు, కానీ ఆత్మ వల్ల. బలము చేత కాదు, శక్తి చేత కాదు, నా ఆత్మ ద్వారా ఇది జరుగునన్న ప్రభు. అడిగి ఊహించిన దానికంటే అద్భుతాలు చేసే ప్రభు తన నెరిగిన వారి ద్వారా సూర కార్యాలు చేయించగలుగుతాడు. వారికి వాక్శక్తి ఇచ్చినప్పుడు విద్యలేని పామరులైన, నాగరికులైన శిష్యులు మాట్లాడుతుంటే అక్కడ చేరిన భక్తులు రకరకాల ప్రాంతాల్లో, ఇంచుమించు 13 వ్యత్యాసమైన స్థలాల్లో నుంచి అక్కడ చేరారు. అరేబియా నుండి, కేత్రియులు, యూదులు, చూడండి, చదవండి అక్కడ మీరు, రకరకాల ప్రాంతాల వాళ్ళందరూ పేతురు మాట్లాడుతుంటే వారి వారి భాషల్లో వారికి అర్థమవుతుంది. పేతురు ఏ భాష అంటాడో తెలీదు, అన్య భాష ఉంది అక్కడ. పేతురు మాట్లాడే భాష ఎవరికి వారికి వారి సొంత భాషలో వినపడుతుంటే వారు ఆశ్చర్యపడ్డారు. 12వ వచనం, అందరూ విభ్రాంతి నుండి ఎటు తోచక ఇదేమగును అని ఒకటితో ఒకడు చెప్పుకుని
7వ వచనం, అంతటా వారు అందరూ విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి ఏమన్నామంటే, అంతటా వారు విభ్రాంతి నుండి ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలేయులు కారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషలో వీరు మాట్లాడుట మనం వినుచున్నామే, ఇదేమి? పరిశుద్ధాత్మని యొక్క శక్తి కలిగినప్పుడు అన్ని భాషలు మాట్లాడతాడనే మాట మనం వింటుంటాం. దేవుడితో మాట్లాడుకో, కానీ ఈనాడు ట్రాన్స్లేటర్స్ని పెట్టుకోవాల్సి వస్తుంది. కానీ ఆనాడు ఎటువంటి ట్రాన్స్లేటరు అవసరం లేకుండా, తర్జుమా చేయవారు అవసరం లేకుండా, పేతురు ఒక్క భాషలో మాట్లాడుతుంటే ఆ భాష అందరికీ వారి వారి భాషల్లో వినబడింది. వారందరూ ఆశ్చర్యపడ్డారు. ఆ పేతురు మాట్లాడిన మాటల సారమేంటి? అర్థం కానిది కాదు. మీరు నజరుడైన క్రీస్తును సిలువ వేశారు, ఆయన తిరిగి లేచాడు, ఆయన శరీరం కుళ్ళు పట్టలేదు, ఈయన పునరుద్ధానుడైన క్రీస్తన్న సత్యం ప్రకటించబడింది. హల్లెలూయా. ఒక్క రోజులోనే 1000 మంది పేతురు దగ్గరికి వచ్చి, మీరు యేసు యొక్క 22వ అధ్యాయం 36వ వచనం, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను అన్నప్పుడు వారు ఈ మాటలు విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని అడిగినప్పుడు అప్పుడు చెప్పాడు ప్రభు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుతారు. ఇంచుమించు 3000 మంది, ఆ తర్వాత 5000 మంది, ఆ తర్వాత దినదినము సంఘములో విశ్వాసులు బాప్తిసం పొంది పరిశుద్ధాత్మని శక్తిని పుంజుకొని సంఘం ప్రారంభమైంది. ఇప్పటికీ అనుకున్నంతగా మనం ప్రపంచవ్యాప్తముగా ప్రభు సువార్తను ప్రకటించలేకపోయినా, సర్వలోకమునికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించమన్న మాట మనం నెరవేర్చకపోయినా, ఈ రోజున అన్ని దేశాల్లో, అన్ని భాషల వారు, అన్ని జనులు, అన్ని జాతుల వారు క్రీస్తు రక్తములో కడగని సంఘములో చేర్చబడుతున్నారు. సార్వత్రిక సంఘం, క్రీస్తు శరీరం వధువు సంఘముగా ఆయన రాకడ కొరకు సిద్ధపడుతుంది. మీరు రక్షించబడ్డారా? బాప్తిసం పొందారా? పరిశుద్ధాత్మతో అభిషేకించబడ్డారా? శక్తి కలిగిన జీవితాన్ని, పాపము నుంచి విడుదల పొందిన జీవితాన్ని, క్రీస్తు కొరకు సజీవులుగా సాక్షులుగా జీవించే జీవితాన్ని జీవించగలుగుతున్నారా? ఈరోజు క్రీస్తు రక్తమిచ్చి కొన్న సంఘం యొక్క పుట్టినరోజు. ఈరోజు ద బర్త్డే ఆఫ్ ద చర్చ్. అప్పటి నుంచే సంఘం ప్రారంభమైంది. ఇప్పటికీ ఈ సంఘం కొనసాగుతుంది. ఇంకా రక్షించబడవలసిన వారు, చేర్చబడవలసిన వారు ఎందరో ఉన్నారు. ఆత్మాభిషేకముతో మనం అభిషేకించబడి మన చుట్టూన్న వారికి యేసే క్రీస్తని, క్రీస్తే సజీవుడని, క్రీస్తే రక్షకుడని ప్రకటిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ ప్రత్యేకమైన పెంతెకోస్తు దినమున మరొక్కసారి ఆ పరలోకపు అగ్నితో మమ్మను పరిశుద్ధపరిచి, ఆరిపోయిన మా జీవితాలను వెలిగించి, శక్తిహీనులమైన మాకు శక్తినిచ్చి నీ సాక్షులుగా బ్రతుకుటకు పాతాళ లోకముల తాళపు చెవులు మాకిచ్చున్నావని నమ్మి నరక శక్తులను, నరక మార్గము నుండి అనేకుల్ని తప్పించి సాతాను ఉచ్చుల్లో ఉన్నవారిని ప్రభు దగ్గరకు నడిపించినట్లు పరిశుద్ధాత్మ అభిషేకమును ఆ ఒక్కొక్కరికి నీ అనుగ్రహించమని క్రీస్తునామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడయుండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీరు ఎక్కడి నుంచి వీక్షిస్తున్నారో మీ పేరు, ఊరు, లైచట్లు టైప్ చేయండి.
మీ ప్రార్థన వారంలో అవసరతలు ఉంటే 9540 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001000 నెంబర్కు టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. ప్రోచితమైతే కల్వరి చర్చ్లో జరిగే సర్వీసెస్ మీకు లింక్ ఇస్తాం. మీ అనుకూలతను బట్టి వీక్షించండి. మీ చర్చెస్కి వెళ్ళి దేవుని సన్నిధిని అనుభవించండి. అలాగే 3 గంటలకి హెచ్చరిక, సాయంత్రం 9 గంటలకి కల్వరి ప్రతి దూరంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది గాక. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు వారికి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తే అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి. మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాలు మీకు తెలియజేస్తాం. హల్లెలూయా. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే బెంగళూరులో మే నెల 28వ తారీఖున ఒక ప్రత్యేకమైన 1 డే గెట్ టుగెదర్ను మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 9 గంటల వరకు జరిగే ఈ 2 సెషన్స్లో పాల్గొని దైవాశీర్వాదాలు పొందండి. బెంగళూరు నుంచే కాకుండా చుట్టుపక్కల ఉన్న అనేక ప్రాంతాల నుండి, అటు ఆంధ్ర నుండి, ఇటు రాయలసీమ నుండి మీలో అనేకులు ప్రతిసారి గెట్ టుగెదర్కి వస్తున్నారు. ప్రభు మీకు చేసిన మేళ్లను గురించి చెప్తున్నారు. మీ భారాలు పంచుకొని మీ కొరకు వ్యక్తిగతంగా ప్రార్థించడానికి, మిమ్మల్ని ముఖాముఖిగా చూడటానికి అవకాశం కలిగజేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా, టెలివిజన్ ద్వారా వాక్యం మీద మేలు పొందుతున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, ఆధ్యాత్మికంగా బలపరచాలని బెంగళూరు వస్తున్నాం. ఈ 1 డే గెట్ టుగెదర్ దేవుని సన్నిధిలో మనం గడుపునట్లుగా, దేవుని ఆత్మ కార్యాలు చూచినట్లుగా, ఆయన సందేశాన్ని విని ఆనందించినట్లుగా రండి, పాల్గొనండి. మరి ముఖ్యంగా ప్రార్థించండి. మీ స్నేహితులకి, బంధువులకి అందరికి కూడా తెలియచేయండి. ఈసారి చిరునామా మారింది, గమనించండి. జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్, నేతాజీ రోడ్, ఫ్రేజర్ టౌన్, నియర్ కంటోన్మెంట్ రైల్వే స్టేషన్, బెంగళూరు. ఇంకా విషయమై వివరాలు కావాలంటే QR కోడ్ స్కాన్ చేసుకోండి, లేక 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి. తప్పకొస్తారు కదా. మీ స్నేహితుల్ని, బంధువుల్ని అందరినీ పిలుచుకోండి. మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయడానికి, దేవుని వాక్యంతో మిమ్మల్ని బలపరచుటకు మేము ఆశిస్తున్నాం. రండి, పాల్గొనండి, దైవాశీర్వాదాలు పొందండి. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు, ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం.